హలో అండి అందరికీ. సో వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ నిమ్మకాయల రేట్లు అంబరాన్ని అంటేస్తాయి కదా. సో అలా కాకోకుండా మనం ఒక 2 months ముందు నుంచే ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనం ఈ వేసవికాలం అన్ని రోజులు ఇవి ఎంజాయ్ చేయొచ్చు. రేటు తక్కువ అవుతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఈ మధ్యలో మనకు చిన్న చిన్న పండుగలు ఏమైనా ఉంటే పులిహోర అట్లా చేసుకుంటాం, లేదా ప్రయాణాలు ఉన్నప్పుడు పులిహోర చేసుకుంటాం కదా. అలాంటి హడావిడి టైంలో కూడా ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. ముందే మనం నిమ్మకాయ రసం అనేది తీసి పెడతాము. ఈ విధంగా నిమ్మకాయ రసం తీసి పెట్టడం వల్ల మనకి ఆటోమేటిక్గా టైం అనేది సేవ్ అవుతుంది కదా. ఇంకోటి, మనం నిమ్మకాయలు కొనుక్కునేటప్పుడు తొక్క అనేది పలుచగా ఉండేలా కొనుక్కోవాలి, అప్పుడే రసం ఎక్కువ ఉంటుంది. ఎండాకాలం కొనుక్కున్న వాటికి రసం ఉండదు అనమాట, అందుకని ఈ విధంగా ముందే స్టోర్ చేసుకోవడం మంచిది. సో తెచ్చుకున్న నిమ్మకాయలన్నీ మెత్తగా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని నీట్గా స్క్వీజ్ చేసుకోవాలి, అంటే పిండేసుకోవాలన్నమాట. ఒత్తుకునేది ఉంటే ఇంకా ఈజీ. ఇవన్నీ మొత్తం పిండేసి దీంట్లో కల్లుప్పు వేసి మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి, లేదా గాజు బాటిల్లో కానీ. సో నా దగ్గర గాజు బాటిల్ అవైలబుల్ లేక నేను ప్లాస్టిక్ కంటైనర్లో సేవ్ చేస్తున్నా. అయితే స్టీల్ వాటిలో పెట్టామనుకోండి, వాటికి బొక్కలు పడిపోతాయి, రసం కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా మంచిగా గాజు దాంట్లో కానీ లేదా ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. కల్లుప్పే వేస్తున్నాను నేనైతే. ఎక్కువ వేయద్దు, కొంచెం వేసుకుంటే మనం రసమైనా చేసుకోవచ్చు, లేదా పులిహోరలైనా వాడుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.